హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. రెండో మ్యాచ్ విశాఖపట్నంలో బ్యాస్ బాల్ కంటిన్యూ అవుతుందా? బ్యాస్ బాల్కి ఇండియన్ స్పిన్నర్స్ ఒక ఫుల్ స్టాప్ కానీ లేదా ఒక స్పీడ్ బ్రేకర్ కానీ వేస్తారా? ఇండియన్ బౌలర్స్ మీద ఒత్తిడి ఉన్నా ఇండియన్ బౌలర్స్ సరిగా పర్ఫామ్ చేస్తారా లేదా అని ఆలోచన ఉన్నా ఇండియా బ్యాటింగ్ అనేది మాత్రం చాలా పేలవంగా పర్ఫార్మెన్స్ అనేది లాస్ట్ కొన్ని టెస్ట్ మ్యాచ్లుగా ఇస్తూనే ఉంది. మరి విశాఖపట్నం వచ్చిన మైదానం రకరకాలుగాను, మరి ఈసారి దానికి ఏమన్నా రివర్సల్ అవడానికి ఉపయోగపడుతుందా అనేది మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వైజాగ్ మనం చూస్తే కనుక ఫస్ట్లీ ఒక వండర్ఫుల్ స్టేడియం. 15 రోజులు లాస్ట్ ఇయర్ అక్కడ ఉన్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి సంబంధించి బ్యూటిఫుల్ స్క్వేర్ ఆఫ్ ద వికెట్ అది. అండ్ మంచి మంచి పిక్చర్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ కాబట్టి ఇంకొంచెం గట్టిగానే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆ పిచ్ కూడా బాగానే ఉన్నట్టుగానే ఇన్ఫర్మేషన్లు అవి వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడిన సందర్భాలు కూడా జరిగాయి కాబట్టి ఇట్ సీమ్స్ లైక్ అ వెరీ గుడ్ పిచ్. కాకపోతే కొంచెం అసిస్టెన్స్ టు టర్న్ అనేది ఉంటుంది అని అన్నారు. అది ఎప్పటి నుంచి వస్తుంది ఏంటి అనేది డిపెండ్స్ ఆన్ 2 ఫ్యాక్టర్స్. ఒకటి, పిచ్ ఎలా వేర్అవుట్ అవుతుంది అనేది, అండ్ స్పిన్నర్స్ ఎంత బాగా బౌలింగ్ చేస్తారు అని. ఇంకోటి, వైజాగ్ వికెట్ కానీ లేదా వైజాగ్ ఉన్న ద వే దట్ వికెట్ ప్లేస్ కానీ షార్ట్స్కి మాత్రం మంచి వాల్యూ ఉంటుంది. సో అందుకే అక్కడ పెద్ద పెద్ద రన్లు కొట్టడానికి సరైన ఆస్కారాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇరు జట్లకి కూడా బాగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్దో కొంచెం షార్పర్ టర్న్ ఉండే ఛాన్సెస్ మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ విషయానికి వచ్చేస్తే కనుక వాళ్ళు ఏం చేశారంటే దే టేకెన్ దట్ రిస్క్. ఆ రిస్క్ ఏంటంటే మ్యాచ్ పోయినా పర్లా, మేము ఇలాగే ఆడతాం. అండ్ అది వాళ్ళకి వర్కౌట్ అయింది. ప్రతిసారి వర్కౌట్ అవుతుందా? డెఫినెట్లీ నాట్. బట్ ప్రతిసారి ఇండియా మీద ప్రెషర్ పడుతుంది ఇలా ఆడితే డెఫినెట్లీ ఎస్. ఎడ్జ్ బ్యాస్టన్లో పడింది, మార్కమ్ ఆడినప్పుడు పడింది, మనం 100 కొట్టినప్పుడు. ఈ మ్యాచ్లో పడింది. 2021లో రూట్ చెన్నైలో ఆడినప్పుడు అప్పుడు కూడా పడింది. ట్రావిస్ సైడ్ ఆడినప్పుడు కూడా పడింది. సో ఇలాంటి మన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ గురించి మాట్లాడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో హౌ ఇండియన్ బౌలర్స్ రియాక్ట్ అనేది ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారబోయే ఒక అంశం. ఇఫ్ ఇండియన్ బౌలర్స్ ఆర్ రియాక్టివ్, అంటే వాళ్ళు అలా షాట్లు ఆడుతున్నారు కాబట్టి ఫీల్డ్ స్ప్రెడ్ అవుట్ చేద్దాం, సింగిల్స్ ఇచ్చేద్దాం, ఇలాంటి స్థాయిలో కనుక ఆడారు అంటే కనుక మళ్ళీ పోతుంది మ్యాచ్. అలా కాకుండా కొంచెం కన్సిస్టెంట్గా ఆడాలి, రిస్క్ తీసుకోవాలి. ఇప్పుడు రివర్స్ స్వీప్ ఈజ్ అ బ్లడీ రిస్కీ షాట్. రిస్క్ తీసుకుని కొట్టనివ్వండి. దానికి ఫీల్డ్ ఎక్కడో దూరం పెట్టేసి అటు దూరం పెట్టి ఇటు దూరం పెట్టి అలా చేయడం కూడా కరెక్ట్గా. అట్లీస్ట్ వన్ ఏరియా ఓపెన్గా పెట్టి రిస్క్ తీసుకొని ఆడండి అని చెప్పాలి. కంటిన్యూస్గా అదే లెన్స్ వేయగలగాలి. అండ్ ఇప్పుడు వినిపించే ఇది ఏంటంటే కనుక ఇండియా మైట్ గో విత్ ఆల్ 4 స్పిన్నర్స్ అండ్ ఒకే ఒక లోన్ ఫాస్ట్ బౌలర్తో కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కనిపిస్తుంది. దాని ప్రాబబిలిటీ ఎక్కువే. అండ్ ఐ సిన్సియర్లీ హోప్ దట్ డస్ నాట్ హ్యాపన్. మనకి ఇంగ్లాండ్ వాళ్ళేమో మేము అందరం 5 స్పిన్నర్స్తో వెళ్తాం అది దాని స్టేట్మెంట్లు కావాలని ఇస్తున్నారు ప్రొవోక్ చేద్దామని. అండ్ దే టూ విల్ హ్యావ్ టు చెక్ ఇట్ అప్. ఎందుకంటే రివర్స్ స్వింగ్ జరిగే ఆప్షన్ కనిపిస్తోంది. మరి వీళ్ళు హ్యాండర్సన్ ప్లే లేదా విన్నింగ్ కాంబినేషన్ ఎందుకు మార్చాలనుకుంటారా అనేది చూడాలి. బట్ ఎనీవే 1 ఫోర్స్ చేంజ్ డెఫినెట్గా కనిపిస్తుంది. వేర్ జాక్ లీచ్ విల్ నాట్ బి దేర్. సో తన ప్లేస్లో బాషీర్ వస్తాడో చూడాలి. అండ్ ఇండియా ఆఫ్ స్పిన్నర్లకి దొరికిపోవడం అనేది ఒక ఆనవాయితీగా మారుతూ వచ్చింది కాబట్టి దట్ ఈస్ అ బెటర్ ఆప్షన్. రూట్ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి చూడాల్సిన అంశం. ఇంకోటి, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇంగ్లాండ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్, వాళ్ళ టాప్ ఆర్డర్లు పడిన వికెట్లు పడిన విధానం కానీ వాళ్ళు ఆడిన తీరు కానీ చూస్తూ ఉంటే కనుక దానికి సెకండ్ ఇన్నింగ్స్లో ఆడిన విధానానికి తీరు కానీ చూసుకుంటే కనుక కంప్లీట్ డిఫరెన్స్ కనిపిస్తుంది. దే ట్రైంగ్ టు ప్రెస్ ఫార్వర్డ్, ముందుకు వచ్చి ఆడదాం అనుకుంటున్నారు. క్రీజ్ దగ్గర ఉండి ఆడేందుకు ప్రయత్నం చేయట్లేదు. స్వీప్ షాట్ ఆడదాం అనుకుంటున్నారు, డౌన్ ద ట్రాక్ వద్దాం అనుకుంటున్నారు. బ్యాక్ ఫుట్ నుంచి కన్నా కూడా ఫ్రంట్ ఫుట్ నుంచి ఎక్కువ అటాకింగ్ షాట్స్ వచ్చాయి. సో ఇది స్పిన్నర్లు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం. ఇండియా ఆల్సో హ్యావ్ ప్రాబ్లమ్స్. జడేజా లేడు, కేఎల్ రాహుల్ లేడు. సో జడేజా రూపంలో మరి కుల్దీప్ యాదవ్ని తీసుకోవాలనే ఆలోచన కనిపిస్తుంది. కొంచెం షార్పర్ టర్న్ ఉందంటే కనుక కుల్దీప్ యాదవ్ హ్యాపీ చాయిస్. అండ్ సుందర్ అనుకుంటున్నారు ఎందుకంటే కొంచెం బ్యాటింగ్ డెప్త్ అనేది ఉపయోగపడుతుంది అనేది. బ్యాటింగ్ డెప్త్ ఉపయోగపడుతుంది. స్టిల్ ఇండియా కెన్ బ్యాట్ ఇట్ టిల్ నంబర్ 8 అశ్విన్ ఉన్నంత వరకు కూడా. బట్ బ్యాటింగ్ డెప్త్ ఎందుకు ఇక్కడ క్వశ్చన్గా మారుతుందంటే యూ మైట్ హ్యావ్ 2 డెబ్యూటెంట్స్. మీకు కేఎల్ రాహుల్ ప్లేస్లో సరఫరాజ్ వస్తాడు. ఈ జడేజా ప్లేస్లో ఎవరో ఒకరిని తీసుకొని రావాలి. కుల్దీప్ వచ్చంటే కిందకి వెళ్ళిపోద్ది. సో అటువంటి ప్లేస్లో సర్ఫరాజ్ ఆర్ రజత్ పటిదార్ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇంకొక బౌలర్ షాట్ కూడా వెళ్దామనే ఆలోచన కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది అయితే గిల్ని డ్రాప్ చేయండి అంటున్నారు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. సో 2 డెబ్యూటెంట్స్ డైరెక్ట్గా వచ్చే కనిపించట్లేదు, కానీ 1 డెబ్యూటెంట్ అయితే పక్కాగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇండియా మిడిల్ ఆర్డర్లో కొంచెం అదనంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్. శ్రేయాస్ అయ్యర్ ఇస్ అ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ వెన్ అటాక్స్. అటాక్ చేయకపోతే కనుక వాళ్ళు అటాక్ చేసి వెనక్కి పంపిస్తారు. అండ్ ఇఫ్ శ్రేయాస్ అయ్యర్ అటాక్ చేస్తున్నాడంటే దే విల్ బి ఫోర్స్ టు గెట్ మార్క్వుడ్ని తీసుకొచ్చి కొంచెం షార్ట్ బాల్స్ వేసే ప్రయత్నం చేస్తారు. బాల్ అంతగా బౌన్స్ అవుతుంది కాబట్టి స్టిల్ యూ కెన్ అటాక్ అండ్ ప్లే. సో ఈ నేపథ్యంలో ఇఫ్ ఇండియా డస్ నాట్ అటాక్ దెమ్, ఇండియా బ్యాటింగ్కి ఇది పరీక్ష.
ఇట్ ఈస్ నాట్ వాట్ ఇండియా బౌలర్స్ డూ. ఇండియన్ బౌలర్స్ గెలిపిస్తారు అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఇండియన్ బ్యాటర్స్ గెలిపించాలి. ఫస్ట్ ఇన్నింగ్స్లో 400, సెకండ్ ఇన్నింగ్స్లో 200 కూడా కొట్టలేకపోయారు. అంత అవస్థ పడుతూ ఆడారు, ఎందుకంత ఆలోచిస్తూ ఆడారు, ఎందుకంత సర్కమ్స్పెక్ట్గా ఆడారు, ఎందుకంత జాగ్రత్తగా ఆడారు, అతి జాగ్రత్తగా ఎందుకు వెళ్ళారు, ఇవన్నీ మాటలకి ఒక విరుద్ధమైన వైఖరి కనిపించాలి. ఒక అటాకింగ్ బ్యాట్స్మెన్ రావాలి, అటాకింగ్ షాట్స్ ఆడగలగాలి. యశస్వి జైస్వాల్ ఎలాగైతే తేడాడు అలా ఆడగలగాలి. రోహిత్ శర్మ చెన్నై నాగపూర్లో ఎట్లా ఆడగలిగాడు అలా ఆడగలగాలి. శ్రేయస్ అయ్యర్ బంగ్లాదేశ్లో ఎంత బాగా అలా ఆడగలగాలి. అక్షర్ పటేల్ని దే షుడ్ సెండ్ అప్ ది ఆర్డర్. అక్షర్ పటేల్ ఒక లెఫ్ట్ హ్యాండర్, దే షుడ్ సెండ్ అప్ ది ఆర్డర్ అండ్ రిస్క్ తీసుకోమని చెప్పాలి అక్షర్ పటేల్కి. సో ఇలాంటివన్నీ కూడా కనిపించే ఒక అంశాలు. అండ్ ఇండియా స్పిన్నింగ్ విభాగం చూసుకుంటే కనుక అక్షర్ ఇస్ అ వెరీ గుడ్ బౌలర్ విత్ న్యూ బాల్, దే కెన్ ట్రై మోర్. అక్కడ అందులో ఎటువంటి తప్పు లేదు. బాల్ లెదర్ మీద పడి వచ్చిందంటే కనుక ఎల్బిడబ్ల్యూ జరిగే ఛాన్స్లు, బోల్డ్ అయ్యే ఛాన్సులు చాలా ఉంటాయి. బట్ అశ్విన్ షుడ్ గెట్ ఇస్ లెన్స్ రైట్. 500 వికెట్లకు దగ్గర పడుతూ ఉన్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్లో వచ్చే 500 వికెట్లు అతనికి, అందులో డౌట్ లేదు. డౌట్ లేకుండా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే కనుక ఎక్కడ కూడా బ్యాట్స్మెన్ వచ్చి ముందుకు వచ్చి కొడుతున్నారు కదా అని అదిరి బెదిరి వెనక్కి తగ్గకూడదు. ముందుకు వస్తావు రా చూసుకుందాం అన్నట్టుగానే ముందుకెళ్ళాలి. సో ఇండియాలో ఆ రిస్క్ టేకింగ్ అబిలిటీ అనేది కనిపించాలి. వైజాగ్ హ్యాస్ బిన్ గుడ్. మంచి మంచి ఇన్నింగ్లు ఉన్నాయి, డబుల్ సెంచరీలు ఉన్నాయి, సెంచరీలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి అక్కడ వైజాగ్ గ్రౌండ్లో. అండ్ వైజాగ్ క్రౌడ్ కూడా వెరీ వెరీ టెస్ట్ లవింగ్ అండ్ క్రికెట్ లవింగ్ క్రౌడ్. హైదరాబాద్లో ఎలాగైతే మనకి దాదాపు 4 రోజులు 1,00,000 పైన ఆక్యుపెన్సీ అనేది కనిపించిందో, వైజాగ్లో కూడా నేను కొంచెం స్టేడియం కెపాసిటీ కాస్త తక్కువ కాబట్టి అక్కడ కూడా యూ కెన్ డెఫినెట్లీ సీ 5 రోజులు కనుక టెస్ట్ మ్యాచ్ వెళ్ళిందంటే యూ విల్ డెఫినెట్లీ సీ అరౌండ్ 75,000 to 80,000 క్రౌడ్ అక్కడ కూడా. సో అలాంటి మంచి స్టేడియంలో అలాంటి రన్స్ సాధించగలిగే ఒక సౌలభ్యం ఉన్న స్టేడియంలో షార్పర్ టర్న్ ఉండే అవకాశాలు ఉన్నప్పుడు ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. లెట్ దెమ్ టేక్ రిస్క్. 2021లో కూడా చెన్నైలో గెలిచిన తర్వాత రూట్ B2 అన్నారు. ఏంది సీడ్ జరిగింది అక్కడ. ఆ తర్వాత 3 మ్యాచ్ల్లో సింపుల్గా అక్షర్ పటేల్, అశ్విన్, తర్వాత ఆడిన దాంట్లో రోహిత్ శర్మ ఒక దాంట్లో బాగా ఆడాడు, అశ్విన్ దాంట్లో బాగా ఆడాడు, విరాట్ కోహ్లీ దాంట్లో బాగా ఆడాడు, రిషబ్ పంత్ అదర కొట్టాడు, అక్షర్ పటేల్ కొట్టాడు, సుందర్ కొట్టాడు, అందరు కొట్టారు. సో అలాంటి రీతిలో రాగలగాలి. ఇండియా షుడ్ నాట్ బి డిఫెన్సివ్ ఇన్ ఎనీ ఆఫ్ దర్ అప్రోచెస్. అది బ్యాటింగ్లో కానివ్వండి, బౌలింగ్లో కానివ్వండి. సుందర్ తెచ్చుకున్నాం కుల్దీప్ ప్లేస్లో బికాజ్ యూ కెన్ బ్యాట్, ఇస్ అ డిఫెన్సివ్ అప్రోచ్. సుందర్కి అగేన్స్ట్గా ఏమీ లేదు. బట్ యూ నీడ్ టు టేక్ వికెట్స్. కెన్ సుందర్ పిక్ వికెట్స్? అశ్విన్, సుందర్, అక్షర్ మీకు ఏ రీతిలో వికెట్ ఇవ్వగలుగుతున్నారు అనేది ఆలోచించుకోవాలి. లేదు సిరాజ్ కూడా నక్కో కుల్దీప్ని తీసుకొద్దాం, అది కూడా డిఫెన్సివ్. బట్ అగైన్ దానికి ఏదో ఒక రూపంలో ఒక లాజిక్ అనేది అర్థమవుతుంది. ఇఫ్ ఇండియా వాంట్స్ టు గో విత్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, నన్ను అడిగితే ఇద్దరు ఫాస్ట్ బౌలర్తో వెళ్ళాలి. అప్పుడు కుల్దీప్, అక్షర్ అండ్ అశ్విన్ ఆర్ ది ఆప్షన్స్. లేదు 4 స్పిన్నర్లతోనే వెళ్తాం, మాకు కొంచెం ఇంకా కావాలి, ఇంకా పదును కావాలి, వాంట్ రిస్క్ అవర్ బ్యాటింగ్. బౌలింగ్లో ఎలాగో 3 స్పిన్నర్ల ఆప్షన్లు ఉన్నారు కదా, వాళ్ళే ఎక్కువగా బౌలింగ్ వేస్తారనుకుంటే దెర్ ఇస్ నో హామ్. సుందర్ని తీసుకొని రావచ్చు, నెంబర్ 10 దాకా బ్యాటింగ్ ఉంటుంది. కానీ ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి సరైన రీతిలో ప్రిపరేషన్ అనేది కాదు. బట్ మీరు ఆర్గ్యూ చేయొచ్చు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దాకా వెళ్ళాలంటే ఈ టెస్ట్ మ్యాచ్లు గెలవాలి కదా, ఇలాంటి పిచ్లు ఇస్తే ఇవే చేయాలని చెప్పేసి మాట్లాడుకోవచ్చు, విచ్ ఈజ్ ఆల్సో ఎ ఫేరర్ ఆర్గ్యుమెంట్. సో వాళ్ళ సైడ్లో చూసుకుంటే కనుక పోప్ ప్లేస్లో మన పోప్ ప్లేస్ ఎక్కడికి పోదు. పోప్ అంత బాగా ఆడాడు, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచారు. మన జాక్ లీచ్ ప్లేస్లో బషీర్ వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 2 ఆఫ్ స్పిన్నర్స్, వాళ్ళకి ఒక రూట్ని ఒక పార్ట్ టైం ఆఫ్ స్పిన్నర్ అన్న ఫుల్ టైం ఆఫ్ స్పిన్నర్ అనాలి. సో అక్కడ మీకు జో రూట్ నుంచి ఒక ఆఫ్ స్పిన్నింగ్ ఆప్షన్ ఉంది. హార్క్లీ అదర్ కొట్టాడు, డెబ్యూటెడ్, ఫుల్ ఫ్లోలో ఉంటాడు, ఆడదామని చెప్పేసి అతని మీద అదనంగా రిస్క్ తీసుకోవాలనే ఆలోచనలో వెళ్తారని అతనికి కూడా తెలుసు. సో ఈ ఫ్యాన్సీస్ బ్యాట్స్మెన్ రిస్క్ తీసుకుంటే మనకి ఇంకా ఛాన్స్ ఉంది. బెన్ స్టోక్స్ అండ్ రోహిత్ శర్మ విల్ హ్యావ్ టు గెట్ దర్ గేమ్ రైట్. మోస్ట్లీ రోహిత్ శర్మ. బెన్ స్టోక్స్ హస్ గాట్ హిస్ గేమ్ రైట్. ఫీల్డ్ని లోపలే పెట్టాడు, అటాక్ చేయమని అటాక్లో పడ్డాడు. రోహిత్ శర్మ ఫీల్డ్ స్ప్రెడ్ చేశాడు, అయినా వాళ్ళు అటాక్ చేశారు, అయినా రన్లు వచ్చాయి, అయినా ఫాస్ట్గా ఆడారు. అండ్ ఇండియా షార్ప్గా ఉండాలి ఫీల్డ్ మీద, క్యాచ్లు మిస్ చేయకూడదు, రన్అట్ ఛాన్సెస్ మిస్ చేయకూడదు. కీపింగ్ కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది ఇటువంటి వికెట్ల మీద. ఆల్దో హీ హెస్ డన్ వెల్. ఇంకా కొంచెం ఆ రివ్యూల రూపంలో కూడా ఇంకా కొంచెం స్ట్రాంగ్గా సజెషన్స్ అనేవి ఇవ్వగలగాలి. అతని హోమ్ గ్రౌండ్ కేఎస్ భరత్, అతను డొమెస్టిక్ క్రికెట్ అంతా కూడా అక్కడే ఆడాడు, ఆ విశాఖపట్నం స్టేడియంలోనే. అండ్ మన ఇక్కడ ఈ మ్యాచ్ కూడా బాగా ఆడి 2 innings 40 కానీ 30 దాకా కొట్టింది, కానీ బాగా కొట్టాడు. బట్ జస్ట్ దట్ హీ గాట్ అవుట్ ఆన్ రాంగ్ టైమ్స్. అలా కాకుండా బెటర్ ఇన్నింగ్స్ ఆడగలిగితే తన స్థానం కూడా కాస్త పదిలమయ్యే అవకాశం ఉంటుంది టిల్ రిషబ్ పంత్ కమ్స్ బ్యాక్. సో అటాక్ అనే ఆప్షన్ ఇండియా నొక్కుతుందా? ఎంతవరకు ఇండియా అటాక్ మోడ్లోకి వెళ్తుంది? ఇంగ్లాండ్ వైఖరి ఎలా ఉండబోతోంది? ఇది ఈ 2వ టెస్ట్ మ్యాచ్ గురించి కీలకంగా మాట్లాడుకునే అంశాలు. ఐ థింక్ ఇండియా విల్ కమ్ బ్యాక్. అందులో ఎటువంటి డౌట్లు అయితే నాకైతే కనిపించట్లేదు. ఈ వన్ ఆఫ్ అబరేషన్ అనేది కొన్నిసార్లు మంచిదే, ఎందుకంటే టెస్ట్లో కూడా ట్రాన్సిషన్స్ జరుగుతున్నాయి. యూ స్టిల్ డోంట్ నో మీ నంబర్ 3 ఎవరు, నంబర్ 5 ఎవరు, నంబర్ 6 ఎవరు అనే దాని మీద మీకు క్లారిటీ లేదు. ఓపెనర్కి ఇప్పుడిప్పుడే కొంచెం క్లారిటీ వస్తుంది, అది కూడా ఫుల్ టైం క్లారిటీగా కనిపించట్టు, ఎందుకంటే ఇంకొక ఓపెనర్ వచ్చి 1 down ఆడుతున్నాడు. సో ఈ నేపథ్యంలో ఒక ప్రాపర్ ట్రాన్సిషన్ ఫేజ్తో ఇండియా వెళ్తూ ఉన్నప్పుడు
అండ్ ఇండియాలో ఆడడానికి ఓవర్సీస్లో ఆడడానికి చాలా తేడా ఉంది కాబట్టి వాళ్ళకి సమకూర్చుకోవడం కానివ్వండి, సరైన రీతిలో సెలెక్ట్ చేసుకోవడం కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. బట్ వాటన్నిటి నుంచి కూడా ఈ సిరీస్నే ముందు తీసుకుపోవాలి. ఒక మ్యాచ్ ఎలాగో పోయింది, 12 పాయింట్లు ఎలాగో గాలిలో గెలిచి ఇంకా మిగిలిన 48 పాయింట్లు వచ్చాయంటే కనుక ఈ 60 మ్యాచ్ల సిరీస్లో అట్లీస్ట్ 80% ఆఫ్ ది పాయింట్స్ మన దగ్గర ఉంటాయి. అప్పుడు మళ్ళీ మనం టాప్ ఆఫ్ ది టేబుల్కి వెళ్ళచ్చు. రోహిత్ శర్మ క్యాప్టెన్సీకి మాత్రం పెద్ద సవాల్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ హాస్ బిన్ డిఫెన్సివ్. లాస్ట్ 3 టెస్ట్ మ్యాచెస్లోనే హాస్ బిన్ డిఫెన్సివ్. హోమ్ సాయిల్ మీద అహ్మదాబాద్లో కొంచెం అటాక్ చేసుకుంటే ఆ పిచ్లో ఏమీ చేయలేము. సో అది కన్సిడరేషన్ గివెన్ అవే. ఇండోర్లో ఇక్కడ డన్ వెల్. బ్యాట్స్మెన్ చేతులు తీశారు. మార్క్రమ్ మ్యాచ్ కానివ్వండి, కొట్టిన మ్యాచ్ కానీ, సౌత్ ఆఫ్రికాతో ఫస్ట్ మ్యాచ్ కానీ కంప్లీట్లీ క్లూలెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ టు యూజ్ ద రిసోర్సెస్. అది క్లియర్గా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా అలాగే కనిపించింది. సో ఇండియా నీడ్స్ టు ప్లాన్ వెల్, ఆ బౌలింగ్ దీంతో కానీ వీటితో కానీ. సో అతనికి ఒక పెద్ద ఛాలెంజ్. లెట్స్ హోప్ ఇట్ డస్ వెల్ బ్యాట్తో కానీ క్యాప్టెన్సీతో కానీ.